ఒలింపిక్స్లో మనం ఇప్పటి వరకు 64th పొజిషన్లో ఉన్నాం. బాధ కలుగుతుంది. వికసిత భారత్ అనే నినాదం ఇచ్చుకుంటున్నాం. ప్రపంచంలో అనేక అంశాల్లో మనం ముందున్నాం. చంద్రునిపైన అడుగుపెట్టిన అతి కొద్ది దేశాల్లో మనం ఒకరము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అతి కొద్ది దేశాలు టాప్ కంట్రీస్లో మనం ఉన్నాం. న్యూక్లియర్ సైన్స్లో టాప్ కంట్రీస్లో ఉన్నాం. కానీ ఒక్క గోల్డ్ మెడల్ లేక కేవలం 5 మెడల్స్, 4 బ్రాంజ్, 1 సిల్వర్ ఇప్పటి వరకు. నీరజ్ చోప్రా ఆశ ఉండే, కానీ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్తోనే సరిపుచ్చుకున్నాడు. వినేష్ ఫోగట్కి ఆశ ఉండే గోల్డ్ వస్తుందని, కానీ అర్ధాంతరంగా ఆమె డిస్క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు 5 మెడల్స్, 140 కోట్ల మంది. ఇంకా బాధాకరం ఏంటంటే మనం పాకిస్తాన్ కన్నా వెనకాల ఉన్నారు ఒలింపిక్ ర్యాంకింగ్లో. ఒలింపిక్ ర్యాంకింగ్లో పాకిస్తాన్ 53 ఉంటే మనం 64లో ఉన్నాం. దానికి ముఖ్య కారణం మన నీరజ్ చోప్రాను అర్షద్ నిజాం అనే పాకిస్తానీ ప్లేయర్ ఓడించాడు. సో పాకిస్తానీ ప్లేయర్కి జావలిన్ త్రోలో గోల్డ్ వచ్చింది. మన దేశానికి ఇచ్చిన నీరజ్ చోప్రాకు సిల్వర్ వచ్చింది. వాస్తవంగా పాకిస్తాన్ గత 40 ఏళ్ళుగా ఎన్నడూ గోల్డ్ మెడల్ లేదు. అసలు ఇండివిజువల్ ఈవెంట్స్లో చరిత్రలో పాకిస్తాన్ గోల్డ్ మెడల్ లేదు. అంతకుముందు హాకీలో గోల్డ్ వచ్చింది, అది కూడా 40 ఏళ్ళు అయిపోయింది, 40 ఇయర్స్ కింద వచ్చింది. ఇక ఇండివిజువల్ ఈవెంట్లు అయితే ఎప్పుడూ లేదు. మనకు నీరజ్ చోప్రా లాస్ట్ వచ్చాడు, అంతకుముందు అభినవ్ బింద్రా వచ్చాడు గోల్డ్. సో అందువల్ల ఇప్పటికి కూడా మెడల్స్లో ఇండియాకే ఎక్కువ ఓవరాల్ టోటల్ మెడల్స్. కానీ ఒలింపిక్ ర్యాంకింగ్ విధానం ఎలా ఉంటుందంటే టోటల్ మెడల్స్ని తీసుకోరు, ఓన్లీ గోల్డ్ మెడల్స్ ఆధారంగా ర్యాంకులు డిసైడ్ చేస్తారు. ర్యాంకింగ్కు సిల్వర్ అండ్ బ్రాంజ్ కూడా పరిగణలోకి తీసుకోరు. గోల్డ్ ఈక్వల్గా వస్తేనే అప్పుడు సిల్వర్ చూస్తారు, సిల్వర్ కూడా ఈక్వల్గా వస్తేనే బ్రాంజ్ చూస్తారు తప్ప గోల్డ్ మెడల్సే క్రైటీరియా ర్యాంకింగ్. అందువల్ల మనకు ఒక్క గోల్డ్ కూడా రాలేదు ఇప్పటి వరకు. పాకిస్తాన్కు ఒక గోల్డ్ వచ్చింది కనుక వాళ్ళు మనకన్నా ర్యాంకింగ్లో ఎబో ఉన్నారు. ఓవరాల్ మెడల్స్ మనకే ఉన్నా ఎక్కువ లిటిల్ మోర్. పాకిస్తాన్ గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం వల్ల 53rd పొజిషన్ ఉంటే మన 64. కానీ ప్రపంచంలో ఉన్న దేశాల్లో మన ర్యాంకింగ్ ఇది. సో ఎంత ఆవేదన కలిగిస్తుందో చూడండి. మరి ఎందుకు వాస్తవంగా మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ స్పోర్ట్స్ పైన ఒలింపిక్స్ పైన కొంత ఖర్చు పెట్టడం పెరిగింది, కృషి కూడా పెరిగింది, దాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ అక్కడ కూడా మళ్ళీ వివక్ష. మరి ఇద్దరే అథ్లెట్లను పంపిన గుజరాత్కు 400 కోట్లకు పైగా ఇచ్చి, అసలు 24 మంది అథ్లెట్లను పంపిన హర్యానా 19 మందిని ఒలింపిక్ పంపిన పంజాబ్కేమో నిధులు నెగ్లిజిబుల్ ఇచ్చారు. నిధులన్నీ యూపీ అండ్ గుజరాత్కి ఇచ్చారు. అలా ప్రభుత్వం రాజకీయ వివక్ష కూడా ఒక కారణమైపోతుంది. అంటే ఎవరైతే మెడల్స్ తేగలరో, ఏ స్టేట్లో అయితే స్పోర్ట్స్ కొద్దిగా ముందుందో వాళ్ళకు నిధులు ఇవ్వకుండా సొంత రాష్ట్రం కనుక గుజరాత్కు అడ్డగోలుగా 400 కోట్లకు పైగా ఇచ్చుకున్నారు ఖేలో ఇండియాలో భాగంగా. సో ఇప్పుడు పారిస్ ఒలింపిక్ టీంలో ఉన్నది 2. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆఖరికి ఆస్కార్కు భారతదేశం తరఫున సినిమా పోవాలన్న గుజరాతీ సినిమా చెల్లో షోను భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తమ అఫీషియల్ ఎంట్రీగా పంపించింది. ఆ చెల్లో షో ఎక్కడ వినవల్లే, ఈడ కనీసం కనవల్లే వినవల్లే. మన త్రిబుల్ ఆరోమా అంత సెన్సేషన్ సృష్టిస్తే త్రిబుల్ ఆరోమా అఫీషియల్ ఎంట్రీ కాదు, ఎందుకంటే త్రిబుల్ ఆర్ గుజరాతీలో తీయలేదు కనుక. త్రిబుల్ ఆర్ గుజరాతీలో తీసుంటే రాజమౌళి పటేల్ తీసి కనుక ఉండుంటే డెఫినెట్గా మనకు బహుశా వచ్చేదేమో ఆస్కార్ ఎంట్రీ అయ్యేదేమో. కానీ రాజమౌళి తెలుగువాడు కదా, గుజరాతీ కాదు కదా. సో ఇంత వివక్ష కూడా కారణమై ఉంటుంది. ఇలా లో పర్ఫార్మెన్స్కు, అంటే ఓవరాల్గా స్పోర్ట్స్కు, ఒలింపిక్స్కు మోడీ గవర్నమెంట్లో కొంత ఎంఫసిస్ పెరిగినా కూడా అది మళ్ళీ మెడల్ తేగలిగే వారికి కాకుండా తమ రాష్ట్రాలకు తమ పొలిటికల్గా అవసరమైన ఉత్తరప్రదేశ్, తమ సొంత రాష్ట్రమైన గుజరాత్కు వడ్డించుకోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడినట్టుగా కనబడుతుంది.